హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి సుప్రీంకోర్టు అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు జరిగిన ఘటనలన్నింటినీ వాటి తీవ్రతను గమనంలోకి తీసుకున్నట్లయితే గత ఆరు వారాల కాలానికి బీభత్స పాలనగా పరిగణించాలి అంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రషీద్ కుటుంబానికి పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సం సృష్టిస్తున్నా కూడా వెన్నుకుండడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని అయితే చెబుతున్నారు. ఒక పక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థపై తెలుగుదేశం అనుకూల వర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య అందరి దృష్టికి జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసమే ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందువల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్న అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరము. భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం విదేశీ దాడుల నుంచి, అంతర్గత కల్లోలం నుంచి రాష్ట్రాలను కాపాడాలని బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ ఆర్టికల్ను మరింత విశదీకరిస్తే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కానీ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి భద్రత కల్పించడంతో పాటు అతడి ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేష అధికారాన్ని ఆర్టికల్ నెంబర్ 356 ద్వారా అయితే రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది అన్నమాట. కానీ రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరదని పరిస్థితులు ఏర్పడినట్టయితే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాంతి భద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుముదురు సంఘటనలేమీ అసలే కావు అనేది అంటున్నారు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 మంది హింసాత్మక ఘటనలు జరిగాయండి, 130 చోట్ల. అలాగే నెలలో 22 మంది మహిళల అత్యాచారాలకైతే గురయ్యారు. ఇందులో 4గురిని చంపేశారు. శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా 2 వారాలు దాటినా కూడా ఇంకా గుర్తించలేకపోయింది. ఇక ఎస్ఆర్ బొమ్మయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే ఏ సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని అయితే బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ ఆర్టికల్ ద్వారా అధికరణలో పేర్కొన్నట్టుగా ఉన్నాయని భావించాలి. రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని గుర్తుగా అయితే భావిస్తారు. ప్రజాస్వామ్య సెక్యులరిజంతో పాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధన స్వేచ్ఛ, అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం, వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగిన రాజ్యాంగ మౌలిక సదుపాయంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడాన్ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాలపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికార పక్షీయులు తమ నాయకునికి జై కొట్టించుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి వీడియోలు కూడా అధిక సంఖ్యలో యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమైనవే కాదు కదా, రాజ్యాంగ విరుద్ధం కూడా అని చెప్తున్నారండి.
రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మాయి కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, అకౌంట్లు సెటిల్ చేస్తామని ఎన్నికల నుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతూ ఉన్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ఉద్దేశపూర్వకంగానే రెడ్ బుక్ హోర్డింగ్లను రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి తమ పార్టీ కార్యకర్తల హింసా ప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధుల బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ 40 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 5,000 పైచిలకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం రాష్ట్ర ప్రభుత్వం మౌలిక ఆదేశాలే. ఎంపీ మిథున్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకుంటున్న సందర్భంలో కానీ, వినుగొండ నడి బజార్లో రషీదును తెగ నరుగుతున్న సందర్భంలో కానీ పోలీసులు ప్రేక్షక పాత్రని వహించారు అని చెప్తున్నారండి. ఇక ఈ హింసాత్మక కాండ నరమేధం 6 మాసాల పాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారట. ఇక ఉపేక్షించడం తగదు కాబట్టి తన కూటమి భాగస్వామ్యం పట్ల మోదీ ప్రభుత్వం ఇక ఏం చేస్తుందనేది చూడాల్సి అయితే ఉందండి. కానీ ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్రానికి ఒక అవమానంగా మారిందని, తమ పార్టీ ఇచ్చిన అల్విగాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి అనేది అంటున్నారు. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్లో తమ సూపర్ 6 హామీల అమలుకు అదనంగా 1,00,000 కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్ను మరోసారి వాయిదా వేసి మళ్ళీ ఓటాన్ అకౌంట్ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం అండి. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే అని అయితే జగన్ అంటున్నారు ఫ్రెండ్స్.